బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, అర్థమవుతుందా? దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే యేసు ప్రభు వారిని ఆ దినాల్లో ఇదే రోజున గాడిద మీద కూర్చోబెట్టి యేసయ్యని ఆ యొక్క మట్టలు పట్టుకుని ఈత మట్టలో ఊరేగించారు. దావీదు సుతునికి జయము అని ఆయన ఊరేగిస్తా ఆ దారెమ్మట కూడా వస్త్రాలు పరిచి ఆయన చాలా స్తుతించి గణపరిచారు. చాలా గొప్పగా దేవుడిని గణపరిచారు ఆ రోజున. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అసలు ఈ పండగలో ఉన్న ప్రత్యేకత ఏంటి అమ్మా? ఈ పండుగలో ఉన్న ప్రత్యేకత ఏంటి? నేను అనుకున్నాను, ప్రభా ఒకప్పుడు ఏమీ లేనప్పుడే ఎంతో ప్రయాసతో నీ పండక్కి కొమ్మలి అన్ని తెచ్చేవాళ్ళం. ఈ రోజున దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఆశీర్వదించాక ఎందుకు మనం వెనకడిగేయాలి అని నా మనసులో కొంచెం కదలికి వచ్చింది రాత్రి. అప్పటికి ఎవరన్నా ముందు కొమ్మలు తెస్తారని చూసాను. సాయంకాలం ఎవరు తేలేదు. నైట్ 12:30కి వెళ్ళి కొమ్మలు నరుకోవచ్చు. 12:30కి వెళ్ళి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అసలు ఏమిటి ఈ పండుగలో ఉన్న ప్రత్యేకత? ఎందుకు యేసు ప్రభు వారిని కొమ్మల వాటికి మనం గణపరచాలంటే లేవీకాండము 23వ అధ్యాయము 40వ వచనం చదువుకుంటే 23:40. లేవి మొదటి దినమున, ఆదివారం అంటే ఏ రోజు అండి? మొదటి రోజు. అర్థమవుతుంది? వారంలో మొదటి రోజు ఆదివారం. తెలుసా మీకు? తెలీదా? ఆఖరి రోజు శనివారం. మీరు మొదటి దినమున దబ్బ పండ్లను, ఇది అండర్లైన్ చేసుకోండి అందరూ, దబ్బ పండ్లను, ఈత మట్టలను, వంచి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంది యొక్క చెట్ల కొమ్మలను పట్టుకొని, నిరవంది చెట్ల యొక్క చువ్వలను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ఉత్సవం అంటే పండగ. పండగ చేయాలంటున్నాడు దేవుడు. ఎన్ని రోజులమ్మా? అసలు ఒక రోజు పండుగ అంటేనే ఇన్ని రకాలు తేవాలంటే అసలు ఫ్రీగా వచ్చే కొమ్మలు నరికి రావడానికే కాళ్ళు కదలతలేదు, చేతులు కదలతలేదు. ఏడి నేను నిజంగా ఆరాధనకి అక్కడికి వెళ్ళి వస్తుంటే నేను వెళ్ళంగానే అక్కడ ఆర్సీఎం సంఘం ఎదురైంది రోడ్డు మీద. కొమ్మలు పట్టుకుని వాళ్ళందరూ రాకింగ్ పౌడ్లు వాళ్ళందరూ రోడ్డు మీద అక్కడ దండయాత్ర చేస్తున్నారు. నాకు చాలా సంతోషం ఇస్తుంది. కొన్ని వాళ్ళు ఆ యొక్క విధానంలో కొన్ని బైబిల్లో అనుసరిస్తున్నారు, కొన్ని ఏమో కల్పితాలు అనుసరిస్తున్నారు వాళ్ళు. అయినా సరే ఇది మాత్రం బైబిల్లోది. ఇది దేవుని స్తోత్రం. కొమ్మలు పట్టుకుని చక్కగా వాళ్ళు దావీదు కుమారునికి జయము, హోసన్నా జయము, జయము, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇందులో ఇంకొక ప్రత్యేకత చూసుకుందాం. ఈ పండగ ఈరోజు యేసు ప్రభు వారిని ఇలా ఊరేగించిన పండగ, ఉత్సవము. ఇది దేవునికి స్తోత్రం. ఇందులో చూసుకుంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటే, మత్తయి సువార్త 21:5. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుణ్ణి కొంచెం గట్టిగా స్తుతించే వాళ్ళు ఎదరగండి, బాగా ఎదరగ జరగండి, కొంచెం ఎదరగ జరగండి. స్తుతించే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఎదరగ జరగండి. దేవుని స్తోత్రం. బాబోయ్ చాలు, బాబోయ్ చాలు, బాబోయ్. ఈరోజు సంతోషంగా ఉండే రోజు. ఆమేనండి. నవ్వటానికి కూడా మీకు ఏమైనా డబ్బులు ఇవ్వాలా చెప్పండి. ఒకవేళ డబ్బులు కావాలితే డబ్బులు ఇద్దాం. ఓయే రసాలు తెప్పించిన. దేవుని స్తోత్రం. సంతోషంగా మన రాజుని ఊరేగించిన రోజు ఈరోజు. దేవుని స్తోత్రం. మన రాజుని ఊరేగించిన రోజు. ఇక్కడ 3 విషయాలు మనం చదువుకున్నాం. ఈయన ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహిక పశువును
గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. 3 విషయాలు. ఈ 3 విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను జాగ్రత్తగా. ఒకటి ఏమనుంది? ఇదిగో నీ రాజు. ఏ రాజు? యేసు రాజు. దేవుని స్తోత్రం. ఆయన ఎవరయ్యా యేసయ్య అంటే? ఆయన ఆల్ మైటీ గాడ్. దేవుని స్తోత్రం. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రపంచానికి రాజు. ఆయన దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. ఈ మధ్యన ఒక ఆయన అగ్రదేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన ఐఎమ్ బాస్. జీసస్ ఈస్ ఐఎమ్ బాస్. ఆయన గెలవంగానే ఏమంటున్నాడంటే జీసస్ ఈజ్ ఐఎమ్ బాస్. యేసుక్రీస్తు ప్రభువే నా బాస్ అంటున్నాడు. ఆయనే నా గురువు గారు అంటున్నాడు. దేవుని స్తోత్రం. నాకు ఎంత సంతోషం చేసిందో నిజంగా. యేసయ్య గురించి ఎవరైనా ఏదని చెప్తే నాకు చాలా సంతోషం వస్తుంది. ఆయన గురించి చెప్పిన తర్వాత బైబిల్లో పాత నిబంధనలో మోషే యెహోషువకి ఏదైనా చెప్పాలంటేనంట ముందు మోషే గురించి చెప్పాలంట 2 మాటలు. అర్థమవుతుందా? అప్పుడు యెహోషువకి అప్పుడు నచ్చిద్దంట. ఇదిగో నేను మోషేకి తోడే ఉన్నట్లు నీకు కూడా తోడే ఉంటానురా అంటే అప్పుడు అర్థమైంది. అప్పుడు సంతోషం. అంటే ఎవరో యెహోషువకి మోషే నాయకుడు, గురువు గారు. దేవుని స్తోత్రం. బైబిల్ మిషన్ వాళ్ళు ఏదైనా చెప్పాలంటే ఎక్కడన్నా దేవదాసయ్య గారి గురించి చెప్తే వాళ్ళకి చాలా సంతోషం వేస్తుంది. అర్థమవుతుందా? ఇక ఓషన్న మినిస్టర్ అయితే వాళ్ళకి యేసన్న గారి గురించి చెప్తే వాళ్ళకి సంతోషం. మరి ఈ నాయకుడికి, ఈ సేవకుడికి, దీన సేవకుడికి మన బాస్ జీసస్. దేవుని స్తోత్రం. ఎవ్రీథింగ్ బై జీసస్. ఆమేనండి. ఆయన గురించి చెప్తే ఎవరన్నా నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎవరయ్యా యేసయ్య అంటే ఎవరైనా, ఎవరి యేసు, ఎవరి యేసు ప్రభు తెలుసా? పాట కూడా కట్టాడు ఆయన. తెలుసా నీకు? స్టీవెన్ అనే పాట కట్టాడు ఈ మధ్యన. ఎవరి యేసు తెలుసా నీకు? దేవుని స్తోత్రం. మనం పాడేది ఒక పల్లవి 2 చరణం పాడుకున్న దడదలాడిచ్చేది మామూలుగా ఉండకూడదు. పండగ ఇవ్వాల చప్పట్లో వాయిద్యాలు దడదలాడిచ్చేయలేక మామూలుగా ఉండకూడదు. డ్రమ్ములు పగిలిపోయిన పర్లేదు, అవసరం అయితే డ్రమ్ములు కొనుక్కోవచ్చు మళ్ళీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. సర్వభూమికి రాజు ఇతడు. సర్వలోక రక్షకుడు. సర్వభూమికి రాజు ఇతడు. సర్వలోక రక్షకుడు. ఎవరి యేసు తెలుసా నీకు? యుద్ధం చేయాలేదు, కోట పెట్టాలేదు, రక్తపాతం జరిగించాలేదు. యుద్ధం చేయాలేదు, రక్తపాతం జరిగించాలేదు. అయినా యేసుకు ఎంతమైనా ఆధారములో ఈయనను అనుసరించే వారలెన్నో. అయినా యేసుకు ఎంతమైనా ఆధారములో ఈయనను అనుసరించే వారలెన్నో. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. సర్వభూమికి రాజు ఇతడు. సర్వమానవాళి రక్షకుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి యేసయ్య. అమ్మ ఎవరో చెమట్లు పట్టేస్తున్నాయి మామూలుగా. ఎవరో సర్వభూమికి రాజు. దేవుని స్తోత్రం. సర్వ శరీరులకి ఈయన దేవుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీకు ప్రశ్న, సగం వాక్యం మీతోనే చెప్పిస్తాను. నాకున్న అలవాటు అదేగా. అదేనా కాదా? ఏంటి నవ్వుతున్నారు ఏంటమ్మా? అదేనా? రాజుగారు ఏం చేస్తాడండి? రాజ్యాన్ని వెళ్తాడు, పరిపాలిస్తాడు. మంచిది, చాలా తెలివైన వాళ్ళు మీరు అందరూ. తర్వాత ఇంకేం చేస్తాడు చెప్పండి? రాజుగారు ఏం చేస్తాడయ్యా అంటే
జాగ్రత్తగా ఈ రాజు, ఇదిగో నీ రాజు అని రాయబడింది కదా. ఆ రాజులో ఉన్న ప్రత్యేకత నేను వివరిస్తున్నాను ఈ రోజు. దేవునికి స్తోత్రం. రాజుగారు ఏం చేస్తాడే అంటే రాజ్యంలో తన ప్రజల్ని కాపాడడానికి అవసరమైతే తన ప్రాణాన్ని అడ్డేస్తాడు. అక్కడ యుద్ధం వస్తే ముందుగా రాజు వెళ్తారు అక్కడికి. దేవునికి స్తోత్రం. ముందుగా సైనికులు వెళ్తారు. దేవునికి స్తోత్రం. రాజ్యంలో ఉన్న ప్రజల జోలికి ఎవరన్నా రావాలంటే రాజుగారు చనిపోతేనే వాళ్ళ జోలికి వస్తారు, కానీ రాజుగారు ఉన్నంతకాలం ఎవరో. మరి ఈ రాజుగారు మన కోసం, ఈ రాజుగారు ఏ రాజుగారు? యేసురాజు మన కోసం, సర్వలోకం కోసం తన ప్రాణాన్ని అడ్డేశాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. కొంతమందికి మాట నోట్లో నుంచి రాట్లా. ఏసయ్యని గాడిద మీద ఊరేగిస్తున్నప్పుడు నీ జనులు ఎందుకు అరుస్తున్నారు, నీ శిష్యులు ఎందుకు అరుస్తున్నారు, అరవద్దను అన్నారు. ఎవరో? పరిచయులు, శాస్త్రులు, సద్దుకాయలు. అప్పుడు ఏసయ్య ఏమన్నాడు తెలుసా? ఒకవేళ ఏళ్ళు అరవకపోతే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు ఏసయ్య. దేవునికి స్తోత్రం. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? ఒకవేళ దేవుని స్తుతించగలిగిన వారు స్తుతించలేకపోతే గనక నక్సలైట్లు మారి, టెర్రరిస్టులు మారి, ఉగ్రవాదులు మారి, రౌడీలు మారి వాళ్ళు దేవుని స్తుతిస్తారు. కఠినమైపోయిన రాయ హృదయం కలిగిన వాళ్ళు కూడా వాళ్ళు మారి వాళ్ళు దేవుని స్తుతిస్తారు అని అర్థం. దానికి దేవుని స్తోత్రం. రాళ్ళు స్తుతిస్తే అంటే రాళ్ళు కాదు అక్కడ అర్థం. రాళ్ల లాంటి హృదయం కలిగిన వాళ్ళు వచ్చి స్తుతిస్తారు దేవుణ్ణి. దేవుని స్తోత్రం. ఇప్పుడు అది జరిగిపోతుంది ఆల్రెడీ ఈ కాలంలో. అవునా కాదు? దేవునికి స్తోత్రం. ఓరు తెలుద్దాం. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసుకుంటే రాజుగారికి ఉన్న ప్రత్యేకత, రాజుగారు తన రాజ్యంలో ఉన్న ప్రజల కోసం ప్రాణం అడ్డేస్తాడు. అమ్మ అర్థమవుతుందా? నా కోసం ఒక దెబ్బ తింటావా, ఒక్క దెబ్బ తినవా నా కోసం అని అడగండి ఎవరినది. నా కోసం ఒక్క దెబ్బ ఏంటి తింటారా? మనోళ్ళు ఎవరైనా తింటారా? చెప్పండి. మన బంధువులు తింటారా? వెలువడు నువ్వేం మనిషి అయ్యా, దెబ్బతినాలా, నీ కోసం దెబ్బతినాలా, బలేవాళ్ళే ఉన్నావు నువ్వు. అవి ఏం కాదు, జస్ట్ నువ్వు దెబ్బ కొట్టి నీకు 10 రూపాయలు ఇస్తామంటే కొట్టించుకుంటారా? కొట్టించుకోము. కానీ యేసు ప్రభువారు మన ప్రాణం కోసం ఆయన ప్రాణాన్ని అడ్డేశాడు. దేవునికి స్తోత్రం. రాజుగారిలో ఉన్న ఒక విధానం. రెండోది, రాజుగారు ఇంకేం చేస్తాడు చెప్పండి, చెప్పాలి. రాజుగారు ఇంకేం చేస్తాడు చెప్పనా? రాజుగారు ఏనండి, రాజులో ఒక మనస్సు ఉంటుంది ఎప్పుడు కూడా. రాజులో ఏ మనసు అంటే రాజ మనస్సు. దేవునికి స్తోత్రం. ఈరోజు టైటిల్ అదే మన వాక్యానికి, రాజ మనస్సు. దేవునికి స్తోత్రం. రాజుగారి దగ్గర ఎప్పుడు కూడా ఆ యొక్క పెట్టే మనసు ఉంటుంది. ప్రజలకి, ప్రజల ఆకలి తీరుస్తాడు రాజుగారు, ప్రజలను పోషిస్తాడు రాజుగారు. దేవునికి స్తోత్రం. అందుకే మత్తయి సువార్త 7వ వచనంలో యేసు ప్రభువు వారు ఏమన్నాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పాడు ఆయన. అంటే నేను రాజుని కాబట్టి మీరు అడిగితే నేను ఇవ్వగలుగును, మీరు ఎదిగితే మీకు దొరికిద్ది, మీరు తడితే మీకు ఇయ్యబడద్ది అని చెప్పాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నపిల్లలు సగ్గా చూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఒకటి, రాజుగారు ఏం చేస్తారని చెప్పాను అమ్మా, ప్రాణాన్ని అడ్డేస్తాడు. రెండోది ఇప్పుడే చెప్పాను, పోషిస్తాడు, అడిగితే ఇస్తాడు. రాజ మనసు ఎలాంటి మనసు ఉంటుందంటే, చిన్న ఉదాహరణ చెప్తానేనండి. నూజివీడులో రాజకోటలు ఉంది, తెలిసాయా? మన నూజివీడులో రాజకోటలు ఉన్నాయి. అక్కడికి ఒక పాస్టర్ గారు ఒకసారి ఆ రాజకోటలు అన్నీ పాడుపడిపోయిన ఆ రాజకోట గోడ ఇవన్నీ చూద్దామని వెళ్ళాడు ఒకసారి ఓ పాస్టర్ గారు. ఓసారి నేను కూడా వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఎక్కడుందో కోట ఏది కనపడతా, కోటలు అనేవాళ్ళు అని చూస్తే కోట గోడ ఉంది ఇప్పటికి కూడా. ఆ కోట గోడ మీద అక్కడక్కడ రాజుల బొమ్మలు, గుర్రాల బొమ్మలు, గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది ఇప్పుడు అవన్నీ బొమ్మలు ఉన్నాయి. అంటే ఇదేంటి పెద్ద తలుపు ఉంది ఏంటంటే, ఓహో అంటే కోట గుమ్మానికి ఇదే దారి. అది చాలా పొడుగుంది కోట, ఆ యొక్క దారి, కోట ఏమంటారు, గోడ. దేవునికి స్తోత్రం. కోటలు లేవు కానీ గోడలు మిగిలిన. ఇప్పుడైతే కోటలు పోయిన, రాజ్యాలు పోయినాయి, రాజులు పోయారు, కోట ఆనమాల మాత్రం కొంచెం మిగిలింది. దేవునికి స్తోత్రం. ఆ కోట ఉన్నప్పుడు ఒక ఆయన పాస్టర్ గారు, కొంతమంది పాస్టర్ గారులు అక్కడికి వెళ్తే ఆ పాడుబడిపోయిన ఆ రాజకోటలో నుంచి ఒక సుమారుగా 6 అడుగులు ఎత్తున్న ఒక ఆజానుబాహుడు ముసలాయన వచ్చి, ఎవరక్కడా
అని పిలుస్తున్నారంట ముసలాయన వచ్చి. సినిమాల్లోనే ఉంటారు మీరు సాధారణంగా, నిజంగానే రాజులు అలాగే మాట్లాడతారు. తెలుసా మీకు? ఎవరక్కడ అనగానే ఒక ముసలామ చీపురి గట్టుతో నేల దుడుతా ఉన్న ముసలామ పరిగెత్తుకుంటూ వచ్చి బాబు బాబు నేను చెప్పండి బాబు ఎవరో ముసలామ. అప్పుడు ఈయన అన్నాడంట, మా నుండి ఏమి కావాలో వీళ్ళకి ఇచ్చి పంపించండి అంటున్నాడు ఈ ముసలాయన. ఎవరికి? వచ్చిన పాస్టర్ గారికి. ఆయనకి ఏం చేయాలో పాస్టర్ గారికి అర్థం కాక పక్కకి వెళ్ళి ఆ ముసలమ్మని పిలిచి, అమ్మ అసలు ఏంటి ఈ పరిస్థితి, అసలు ఏంటి జమీందారు గారు ఎలా అయిపోయారు ఏంటి పరిస్థితి అంటే, అయ్యా జమీందారు గారు రాజుగారు తాగిడికి అలవాటు పడిపోయాడు. ఈయన వాళ్ళ అన్నయ్య గారు 200 ఎకరాలు ఇస్తే ఆ 200 ఎకరాలు కూడా అమ్మేశాడు. మా తమ్ముడు కదా పాడైపోయాడు కదా కనీసం బాగుంటాడని చెప్పి 200 ఎకరాలు ఇచ్చాడంట. ఎన్ని? 2 ఎకరాలు కాదు, 200 ఎకరాలు ఇస్తే అవి కూడా అమ్మేశాడు. అసలు ఎలా అయిపోయి అంతా తాగేస్తారా? పాయింట్ క్యాచ్ చేయండి. ఒక్క తాగుబోతాడు ఎప్పుడన్నాడు తాగుడు కాడ కూర్చుంటే పిలవకుండానే ఆడి జతకి 4 వస్తారు. తెలుసా మీకు? తెలీదా? పిలవకుండానే 10 మంది వస్తారు ఆడి దగ్గరికి, తాగుబోతాడు దగ్గరికి. పిలిస్తే ప్రార్థనకి వాళ్ళు పిలిస్తే మనం ప్రార్థనకి అంటే రాదు. కానీ ఒక్క బాటిల్ పట్టుకుని అక్కడ తాగటం మొదలెడితే, అరే తాగుతున్నావా ఎక్కడే, అరే భలే ఉందరా డబ్బులు ఎక్కడేరా అని మెల్లిగా అందరూ ఒక్కొక్కరు మొత్తానికి వాళ్ళకి వచ్చారేమో, మొత్తం ఆయన దగ్గర అంతా కూడా తుడిచేశారు. అయిపోయిందంతా. అంటే అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు నీ దగ్గరికి, కానీ ఏమీ లేనప్పుడు నీతో ఉన్నవాడే నిజమైన స్నేహితుడు. ఆమేనానండి? ఏమీ లేనప్పుడు నీతో ఉన్నవారు ఎవరో? ఏంటో మాట రావట్లేదు అందరికి. వాళ్ళ ఓళ్ళకి స్టిక్కర్ వేసేసాడు ఏంటాడు. అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు. ఏమీ లేనప్పుడు కూడా నిన్ను గుర్తించిన వాడు, నిన్నుగా గుర్తించిన వాడు, నిన్నుగా ప్రేమించిన వాడు, నీకు ప్రొటెక్షన్ ఇచ్చిన వాడు, నీకు సహాయం చేసిన వాడు, తోడే ఉన్నవాడు కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈయన మొత్తానికి అయిపోయిన తర్వాత ముసలమ్మని అడిగితే అంటుందంట, అయ్యా ఆయన ఆస్తి అంతా అవజేసేసారు రాజుగారు. పూర్వం నుంచి మా వంశస్థులు, మా కుటుంబస్తులు రాజుగారి కోటలో పనులు చేసుకుంటా బతుకున్నాం. ఆ యొక్క రాజుగారి కోటలో మేము తిన్న ముద్ద విశ్వాసాన్ని బట్టి ఈ రోజుకి కూడా అందరూ రాజుగారి విడిచి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ ముద్ద తిని బతికిందామంటే ఛానల్లో ఆయన విడిచిపెట్టడానికి నాకు మనసు లేక ఆయన ఆస్తి అంతా పోయిందయ్యా. ఇప్పుడు కూడా ఆయన తాగే ఉన్నాడు, అందుకే ఆయన అలా మాట్లాడుతున్నాడయ్యా. ఆయన వాళ్ళ ముద్ద తిని బతికిందామంటే మేము ఈ రోజున నేను 4 ఏళ్లలో పాసు పని చేసి ఆ డబ్బులు తెచ్చి రాజుగారిని పోషిస్తున్నాను అన్నది కూడా స్తోత్రం. రాజుగారిలో ఆ మనసు ఉంది, పని మనసులో కూడా రాజు మనసే ఆమెకు కూడా నిజంగా. లేకపోతే ఆమె పని చేయటం ఏంటి? ముసలాం అసలే ముసలామా ఆమె పనులు చేసి ఆ డబ్బులు తెచ్చి రాజుగారికి ఇయటం ఏంటి? ఏమో అర్థమవుతుందా? రాజుగారు ఏమన్నాడు? తాగిన మైకులు ఆయన ఉన్నాడు. అసలు స్టోరీ ఏంటనేది ఈవిడ చెప్పింది. అయ్యా రాజు ఆస్తి అయితే పోయింది కానీ రాజు మనసు అయితే పోలేదయ్యా. ఆయన అదే మనసుతో ఉన్నాడు తాగేసి. అందుకే మా నుండి ఏమి కావాలో ఇచ్చి పంపించండి, ఏమి కావాలి, నువ్వు ఎవరక్కడ అని ఇవన్నీ ఎందుకు అలా పలుకుతున్నాడంటే ఆ మనసు పోలేదయ్యా అని చెప్పిందంట ముసలావిడ. దేవుని స్తోత్రం. నిజంగా రాజుగారిలో ఉంది ఆ మనసు. ఈ పని మనిషిలో కూడా ముసలావిడిలో కూడా నిజంగా మంచి మనసు ఉంది కాబట్టి అందరూ విడిచి వెళ్ళిపోయినా సరే ఈ ముసలావిడ ఆ రాజుగారిని కనిపెట్టుకుంటా ఎక్కడో పనులు చేసి ఆ డబ్బులు తెచ్చి రాజుగారిని పోషించుకుంటా అలా ముందుకు వెళ్తున్నారు. దేవుని స్తోత్రం. రాజ మనసు ఎలా ఉంటుందని చెప్తున్నా మీకు శాంపుల్. దేవుని స్తోత్రం. అందుకే యేసు ప్రభు వారు రోమా గవర్నర్ అయిన పిలాతు ఎదుటి నిలబడినప్పుడు నువ్వు రాజువా అన్నప్పుడు యేసయ్య ఆయన అన్నాడు, 400 మంది సైనికులు అక్కడ ఉన్నా సరే యేసయ్య ఏ మాత్రం కూడా భయపడకుండా ఆయన అన్న మాట, నీవన్నట్టే నేను రాజునే, పరలోకానికి రాజును అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. సర్వలోకానికి రాజును అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇప్పుడు రాజరికం అయింది. రెండోది ఏముంది? 21:5 చదువున్నాం. సాత్వికుడు. రెండోది సాత్వికుడు అంటే దానికి అర్థం ఏనంటే ఒకసారి యేసయ్య ఒకసారి లోకంలో ఉన్నప్పుడు ఏమన్నాడంటే, యేసయ్య మనిషిగా ఉన్నప్పుడు నేను సాత్వికుడను దేన మనస్సు కలిగిన వాడిని కనుక మీరు నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నేర్చుకోనడి అని చెప్పాడు యేసయ్య. దేవుని స్తోత్రం. కొత్తగా రైతు ఎడ్లు కట్టడానికి ఏం చేస్తాడయ్యా? నాగలు దున్నేటప్పుడు కొత్తగా ఎద్దులకి అలవాటు లేదు, కాడు మోపడానికి ఏం చేస్తాడు? రైతు ముందుగా వచ్చి ఎదరికే దానికి ఎలా లాగాలో దానికి శాంపుల్ చూపిస్తాడు. దా ఇట్రా దా 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 కాడు మోపి రైతు
అవును అంతేనా? కాడి మోపి దాన్ని ఎలా దున్నాలో, నేల ఎలా దున్నాలో మొత్తం నేర్పిస్తారు. దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య అంటున్నాడు, నా కాడి ఎత్తుకోండి. దేవునికి స్తోత్రం. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడును. నువ్వు నా కాడి ఎత్తుకున్నప్పుడు నా మనసు నీకు వచ్చేస్తా. ఆమేన్. అర్థమవుతుందా? ఎంతో కొంత ఆ స్పిరిట్ మనలోకి వస్తుంది. దేవుని స్పిరిట్. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు నేను అసలు ఎవడన్నా తేడాగా మాట్లాడితే అసలు వెనక ముందు ఆలోచించకుండా ముందు చెమ్మె పెట్టి కొట్టేసుకున్నాడు. నిజం. ముందు పాట్మని కొట్టేసుకోండి చెమ్మ మీద. ఆడెవడు నీళ్ళు తొట్టులో తాగుతాకు వచ్చి అక్కడ నీళ్ళు తొట్టులో చేయబెట్టి మూతి కడిక్కి మళ్ళీ అదే చేయి అందరూ పెడితే ఎందుకు అలా చేసామంటే మా ఇంటికి వచ్చి మళ్ళీ నాకెందుకంటే పాట్మని కొడితే మళ్ళీ ఇంకొకటి వచ్చి ఎవడొచ్చు అతను కొడతామంటే నిన్ను కూడా కొడతామంటే చాలా దురుస్తాను. వెనక ముందు ఆలోచన ఏమి చాలా దురుసుగా వెళ్ళిపోతుంది. కానీ దేవుళ్ళలోకి వచ్చాక చాలా ఆచితూచి అడిగేసి ఒక కూర్చోడేసే. ఆమేనన్న. కంగారు పడుకోకుండా కొంచెం ఆలోచించి తొందరపాటు స్వభావం వెళ్ళకుండా ఆచితూచి జాగ్రత్తగా ఏదైనా సందర్భం వస్తే వీలున్నంత వరకు వాళ్ళకి జాగ్రత్తగా నోటి మాట ద్వారా చెప్పుకుని కృపించారు. దేవునికి స్తోత్రం. సాత్వికము, దేన మనసు అంటే ఇదే. దేవునికి స్తోత్రం. ఒక ఆ మధ్య నేను ఓరజల్లుకి వెళ్తే, బాబో మీ సంఘంలో విశ్వాసం అమ్మో చాలా గొడవలు ఆడేసేదండి ఆమె. ఒకప్పుడు అమ్మో ఆమె చాలా మారిపోయిందండి పాస్టర్ గారు. మీ సంఘంలోకి వచ్చాక అమ్మో ఆమె రోడ్డు ఎక్కిందంటే మామూలుగా ఉండే కాదండి గొడవలు. అలాంటిది చాలా మారిపోయిందండి. ఏంటిది? సాత్వికం, దేన మనసు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. తిడతాం మనకే వచ్చు, కొడతాం మనకే వచ్చు. కానీ మన రాజును చూసి ఒక్కోసారి ఏం చేస్తున్నాం అంటే మనం వెనక్కి బ్రేక్ వేస్తాం. దేవుని స్తోత్రం. కానీ ఇందులో విషయం ఏంటంటే కొంత దేవుని స్పిరిట్ పనిచేస్తుంటుంది, కొంత శరీరానుసారమైన మన పితరుల స్పిరిట్ కూడా కొంత పనిచేస్తుంటుంది. కానీ దేవుడు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే కంట్రోల్ చేస్తుంటాడు ఆయన. ఆమేనా అండి? దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఇంకోటి నేర్చుకోండి కాడి ఎత్తుకొని అని ఉంది కదా. నువ్వు చిన్నప్పటి నుంచి ఏదో అలవాటు చేసుకుంటే అది పెద్ద అయ్యాక కూడా అలవాటు అయిపోతుంది. తెలుసా? నీకు తెలీదా? అయ్యా చిన్నప్పటి నుంచి నువ్వు అమ్మ ఏనంటే తెల్లారుజామున టీ తాగుతావు, నీకు అలవాటు అనుకో. తెల్లవారుజామున టీ తాగంటే నీకు నిద్ర కాదు, అసలు మనశ్శాంతి ఉండదు. ముందు పాలు లేకపోయినా అవసరం అయితే వెళ్ళి గేదెల కాడికి వెళ్ళి రైతు అనుకో, నిజంగా రైతు అనుకో, అప్పటికప్పుడు పాలు తెచ్చుకుని తీయా. నిజం. చిన్నతనం నుంచి నువ్వు ఏది అలవాటు చేయాలి. అందుకే బాలుడు నడవలసిన మార్గం వాడు చిన్నప్పుడే నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు త్రోవ తొలగిపోడు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నేను ఒకప్పుడు రాత్రి అంతా కూడా ఆ దూర ప్రాంతంలోకి ఇలా వ్యాపారం చేసేటప్పుడు మూటలు మోసుకొచ్చి తెల్లారు నిద్ర ఉండేది కదా నాకు. తెల్లవారుజామున వచ్చేవాడిని. వచ్చి తెల్లవారుజామున 3 గంటలకి ఆయుర్ గారి కొట్టు దగ్గర, పంతులు గారి కొట్టు దగ్గర, తెలుసుగా ఆయుర్ గారి కొట్టు, పెట్రోల్ బంక్ ఎదుర్కొంటా. పంతులు గారు అంటారు కదా ఆయుర్ గారు. అయ్యా బ్రాహ్మణ సేన ఆయన ఆయుర్ గారు మంచిదా ఎలా చెప్పాలి. ఆయుర్ గారు కొట్టు దగ్గర ఇప్పుడు కూడా వాళ్ళ తెల్లవారుజాము 3 అయితే కొట్టు తెరిచేస్తారా. ఆ పంతులు గారు కొట్టు కాడికి వెళ్ళి ఒక 2 రూపాయలది లేకపోతే ఒక 3 రూపాయలది టీ తెచ్చుకుని, అప్పుడు 2 రూపాయల టీ ఎక్కువ, ఇప్పుడంటే రేట్లు పెరిగినాయి. టీ తెచ్చుకుని టీ తాగి, టీవీ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది మన ఇంట్లో. అందులో ఈ టీవీలో పాటలు వచ్చాయి. ఏఎన్ఆర్ పాటలు, ఎన్టీఆర్ పాటలు పాతవి వస్తుండేవి. తెల్లారుజామున ఒక గంట సేపు ఆ టీవీ దగ్గర కూర్చుని ఆ పాటలు తనివి తేరా ఇని ఫస్ట్ నుంచి పాటలు ప్రియుడే, పాటలు వినే ఆలోచన ఉంది. కానీ దేవుళ్ళలోకి వచ్చాక ఇప్పుడు దేవుని పాటలు ఎంతో నేర్పించాడు దేవుడు. దేవుని స్తోత్రం. అవి అంతా టీ తాగిన తర్వాత ఒక గంట సేపు పాటలు ఇలా చూసుకుని విన్న తర్వాత అప్పుడు పడుకునేవాడు. మళ్ళీ 9:30 అయ్యేసరికి అలా మళ్ళీ లేచి తలదూకిని మళ్ళీ రెడీ అయిపోయి మొహం కడుకుని ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయాడు బడి. ఎప్పుడు మాట నేను చెప్పేది నా వివాహం కాకముందు సంగతి. దేవునికి స్తోత్రం. వివాహం అయి ఇప్పటికి 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు అయింది. వివాహం కాకముందు నేను చెప్పిందంటే 20 సంవత్సరాల క్రితం. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు అది నైట్ అంత బాగా నిద్ర లేకపోవటం అది ఇంచుమించుగా అలవాటు అయిపోయింది నాకు. దేవుని స్తోత్రం. ఇంచుమించుగా అలవాటు అయిపోయింది నాకు. అలవాటు అయిపోయి చాలా టైం పట్టి అది నిద్ర బేగా పట్టదు. జస్ట్ నైట్ మాత్రం ఒక పావు లీటర్ టీ తాగుతాను. ఒక పావు లీటర్ 11 ఆ టైంలో తాగిన తర్వాత ఇక బేగ నిద్ర పట్టదు. నిద్ర వచ్చేదాకా ప్రార్థనలో ఉంటాను. ఆ తర్వాత నిద్ర అవుతాము. సినిమా పాటలు అన్నీ తీసేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒకవేళ వినాలనిపిస్తే దేవుడు పాటలు వింటాం. నిజంగా మన దేవుడు
ఆయన మంచి మంచి డైరెక్టర్లు లేపాడు, మ్యూజిక్ డైరెక్టర్లు. ఎలా కొడుతున్నారు మ్యూజిక్లు మనవాళ్ళు ఈ మధ్యన? అస్సలు మామూలుగా కదా, ఏ టైప్లో కావాలితే ఆ టైప్లో అస్సలు నిజంగా అద్భుతంగా దేవుడు మంచి దేవుని యొక్క సేవకులు లేపాడు, మ్యూజిక్ డైరెక్టర్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఏది అలవాటు చేసుకుంటే నీ శరీరం అది అలవాటు అయిపోద్ది. ఆమేనను. అందుకే యేసయ్య అంటున్నాడు, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు కలిగిన వాడిని కనుక నా కాడి మీ మీద ఎత్తుకుని నేర్చుకోండి అంటున్నాడు. ఒకటేమో ఆయన రాజు, రెండోది ఆయన సాత్వికుడు, మూడోది చూసుకుంటే మూడో మాట చదవమ్మా. ఒక మాట, గాడిద యొక్క గాడిద అరిపిన అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఎలగరిపిది ఒకసారి అరవండి, ఎవరన్నా అరవండి అమ్మా. గాడిద ఏమంటది? పర్లేదు, గాడిద ఎలా అరుతుంది? గాడిద నిజంగా ఎవరమ్మా? గాడి తెరిచినప్పుడు నిజంగా నేను ఈ మధ్య నాకు చాలా స్పష్టంగా నాను అది ఏడుపులా ఉంటుంది. దాని అరుపు ఇదేంటారు బాబు, ఎవరో బూలికి ఏడుతున్నట్టుగా చూసారా? అదే దాని అరుపు ఒక ఏడుపులాగా ఉంటుంది. ఇదేంటి నాకు జాలేసింది నిజంగా. అయ్యో పాపం, అయ్యో. చిన్ని కాళ్ళు వేసుకుని చిన్నగా పొట్టిగా, వాళ్ళకు చూస్తే గుర్రంలాగా ఉంటుంది కానీ చిన్నగా పొట్టిగా కొంచెం ఉంటుంది. కానీ అది ఎంత బరువు మోస్తుంది అంటే గుర్రం కూడా మోయలేనంత బరువు మోస్తుంది. దేవుని స్తోత్రం. భారవాహనము, అది దాని బైబిల్లో దాని పేరు. భారవాహికమైన గాడిద పిల్లను ఎక్కువ వచ్చాడండి యేసయ్య. దేవుని స్తోత్రం. యేసయ్య గుర్రం ఎక్కి రావచ్చుగా, ఎందుకు గాడిద ఎక్కి ఊరేగిచ్చారు యేసయ్యని చెప్పండి? ఉన్నాయి వాహనాలు, ఉన్నాయి, అప్పటికే ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. గుర్రం ఎక్కించవచ్చు కదా, లేకపోతే రథం ఎక్కించవచ్చు కదా. ఎందుకు యేసు ప్రభువారిని గాడిని ఎక్కించారంటే, అయ్యా ఆయన కట్టబడిన గాడిదని విడిపించాడు ఒకటి. రెండోది, గాడిదని ఎక్కి రావడానికి కారణం ఆయన సాత్వికుడు, ఆయన దీనుడు అని గుర్తుంది. గాడిద ఎలా వెళ్ళొద్ది? పరిగెలద్దా? మెల్లిగా ఎలా నడుచుకుంటే వెళ్ళదు, అవునా? ఆయన నిజంగా ఎంత గాడిద లాంటి వాళ్ళని ఆయన మార్చాడు. దానికి సాదృశ్యంగా గాడిద మీద ఆయన కూర్చుని ఆయన ఊరేగించబడ్డాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇది ఒరిజినల్గా వెళ్ళాక ఒకసారి యూట్యూబ్లో గాడిద వాయిస్ అని చెప్పి, గాడిద ఏమంటారు ఇంగ్లీష్లో? డాంకీ వాయిస్ అని చెప్పి పట్టండి. నిజంగా గాడిద అది అరిస్తే ఏడ్చినట్టు ఉంటుంది. అది ఎవరైనా మనిషి మూలిగితే ఏడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒక రకంగా నాకు జాలేసింది ఆ అరిపినప్పుడు. దేవుని స్తోత్రం. అలాంటి గాడిదని ఎన్నికని యేసయ్య వచ్చాడు. గాడిద, ఇప్పుడు గాడిద మీద ఎవరున్నారు? అయిపోతుంది వాక్యం, త్వరగా చెప్పాలి సంబంధం. యేసయ్య ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ గాడిద వస్తుంటే దారి తప్పుకుంటూ యేసయ్య వస్తున్నాడు అని అందరూ పక్క తప్పుకుంటున్నారు. దారి నిండా వస్త్రాలు వేస్తున్నారు, కొమ్మలు పట్టుకుంటున్నారు. దావీదు కుమారునికి జయమో జయమో హోసన్నా, జయమో 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 అని అరుస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్తుంది దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉన్నాడు? గాడిద భుజాల మీద కూర్చున్న మహాగణుడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవుని స్తోత్రం. ఒక్క మాట చెప్పి నేను ఒక ఉపమానం చెప్పి ముగించేస్తానండి. చెప్పనా వద్దా? ముగించేద్దాం. లేకపోతే ఎండ యేసయ్య ప్రేమను ఆపిద్దా? గాయమైంది అనుకోండి చేతికి, ఆ గాయం కాడ తడిసింది అనుకోండి, ఉలంతా రక్తంతో తడిసిపోయినప్పుడు యేసయ్యకి సిలువ మీద మంట, కారు రాత్రి ఎలా ఉంటుందో అలాగా మంట ఎక్కిపోతుంది శరీరం.
ఆ బాధతో పోలిస్తే అసలు ఇది బాధే కాదు. దేవుని స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభువారిని ప్రస్తుతం మనం వెళ్ళే సబ్జెక్టు గాడిద భుజాల మీద ఉన్న యేసయ్య. దేవుని స్తోత్రం. ఒక ఆయన బొల్లెద్దు జానయ్య గారని ఒక పాస్టర్ గారు ఉండేవాడు 100 సంవత్సరాల క్రితం సుమారుగా. ఏనండి జాగ్రత్త. బొల్లెద్దు జానయ్య గారు ఆయన మొరటవాడు. ఆయన చదువు లేదు. ఆయన చదువు లేకపోయినా కొంతమందికి ప్రార్థన వస్తుంది. తెలుసా మీకు? తెలుసా తెలీదా? మొరటోడు ప్రార్థన మొరటగానే ఉంటుంది, చదువు వచ్చిన వాళ్ళు ప్రార్థన చదువు. కానీ ఏ ప్రార్థన అయినా దేవుడు ఆలకిస్తాడు. ఆమేనండి. ఈ ఇంటికాడి ఈయన ఇలా మోకరించేవాడు అంటే వెళ్ళేటప్పుడు ఈ పాస్టర్ గారు మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఈయన పొట్టిగా ఉండేవాడు అంట. పాస్టర్ గారు ఈ గోడ దగ్గరికి వెళ్ళి ఇలా మోకరించి ఇలా వంగి నిలగా కనబడుతుందా అమ్మ? కనబడుతుంది అందరికీ? ఇలా పూర్తిగా ఇలా నేల దాకా వంగి గోడ దగ్గర, ప్రభా నేను గాడిద లాంటివనయ్యా, ప్రభా నేను మీటింగ్కి వెళ్తున్నాను ప్రభా, ఈ గాడిద ఒకటే వెళ్తే ఉపయోగం లేదయ్యా, ఈ గాడిద భుజాల మీద యేసయ్యా నువ్వు కూర్చోవాలయ్యా, నువ్వు కూర్చుంటేనే నేను వెళ్తాను ప్రభా అని అడిగేవాడు. ఇదే ప్రార్థన ఆయన చేసింది. అయ్యా అర్థమైందా? నేను గాడిద లాంటివాడిని ప్రభా, ఈ గాడిద భుజాల మీద నువ్వు ఉంటేనే నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను ప్రభా అని చాలాసేపు అలాగే మోకరించి అలా అలా వంగిని అలా అడుగుతుండేవాడు. మనం వంగుంటామా? ఒక 5 నిమిషాలు నడువు లాగేద్ది. గంట సేపు అయినా సరే అలా వంగిని, ప్రభా నేను గాడిదనయ్యా, నా భుజాల మీద కూర్చో అయ్యా, నా భుజాల మీద కూర్చోను ఆయన అని అడిగి ఎప్పుడుకో ఎవరో భుజాల మీద తాకినట్టుగా అనిపించినప్పుడు అప్పుడు లెగిసి ఆయన మీటింగ్కి బయలుదేరి వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం. ఒక రోజున అలా ప్రార్థన చేసుకుని మీటింగ్కి వెళ్తుంటే ట్రైన్ ఎక్కితే అదే ట్రైన్లో ఒక ఆమె వేరే ఊరు ఆమె ఎవరో దురాత్మ పట్టినామని అదే ట్రైన్లో ప్రయాణం చేస్తే తీసుకెళ్తున్నారంట. తీసుకెళ్తుంటే ఆ దెయ్యం పట్టినామా ఈ బొల్లెద్దు జానయ్య గారు పాస్టర్ గారు ఇంకా చూసి అంటుందంట, ఇదిగో ఇతని భుజాల మీద ఆ జానుబాహుడు కూర్చున్నాడు, ఆయన అగ్ని వంటి నేత్రాలు కలిగిన వాడు, ఆయన అపరంజి పాదములు కలిగిన వాడు, ఆయన ఇదిగో నేను కాలిపోతున్నాను అంటున్నాడు దెయ్యం. దేవుని స్తోత్రం. జనాలందరికీ భయం వేసిందంట. ఆ ట్రైన్ బోగిలో ఉన్న వాడికి ఇదేంట్రా బాబు, ఎవరో ఈయన భుజాల మీద ఎవరో కూర్చున్నారా, ఇది కాలిపోతుందా ఏంటని ఆయన దగ్గరికి వచ్చి, బాబు ఎవరున్నాయన, నువ్వు ఎవరు అసలు, నీ భుజాల మీద ఉన్నది ఎవరైనా ఆజానుబాహుడు అంట, ఆయన నేత్రాలు మండుతున్నాయి అంట, ఈ దెయ్యం పట్టినామా కాలిపోతున్నా అంటే ఎవరాయన అంటే ఈ పాస్టర్ గారు అన్నాడంట, నేను ఇంటికాడ ప్రార్థన చేసుకుని వచ్చేటప్పుడు ప్రభా నా భుజాల మీద నువ్వు కూర్చుంటేనే కానీ నేను వెళ్ళయ్యా అని ప్రార్థన చేసుకున్నాను, నా భుజాల మీద ఉన్నది యేసుక్రీస్తు ప్రభు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఆ ట్రైన్ భోగిలో ఉన్న వాళ్ళందరికీ భయం వేసిందంట ఆ మాటకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒరిజినల్గా జరిగిన విషయం నేను మీకు చెప్పేది. తర్వాత ఆయన ట్రైన్ దిగాక మీటింగ్కి వెళ్తుంటే ఆ మీటింగ్లో ఉన్న జనాలందరూ ముందే మాట్లాడేసుకుంటున్నారు అంట. అందరూ వాళ్ళు కొంతమందిలో దెయ్యాలు ఉన్న వాళ్ళు వస్తున్నాడు అదిగో బొల్లెద్దు జాన్ వస్తున్నాడు, వచ్చేసాడు, ట్రైన్ దిగేశాడు, వచ్చేస్తున్నాడు, మనం అందరం వెళ్ళిపోదాం అని అన్నీ అంట దెయ్యాలు. ఎవరు వస్తున్నారు? బొల్లెద్దు జాన్ వస్తున్నాడు, మనం అందరం వెళ్ళిపోదాం, అదిగో వస్తా యేసయ్యని తీసుకొస్తున్నాడు. దేవుని స్తోత్రం. యేసయ్యని తీసుకొస్తున్నాడు, మనం అందరం వెళ్ళిపోతాం ఎక్కడి నుంచి అంటున్నాడు దెయ్యాలు. జనాల్లో ఉన్న దెయ్యాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది యేసు ప్రభులో ఉన్న స్పెషల్. దేవుని స్తోత్రం. యేసయ్య అందుకే అక్కడ గాడిదని ఎన్నుకున్నాడు. ఆయన దీనుడిగా సాత్వికుడిగా అక్కడ ప్రశంసించబడ్డాడు. దేవుని స్తోత్రం. అందుకే ఒకప్పుడు ఈ విలువలేని ఈ గాడిదకి, ఏ గాడిదకి, మనం అందరం కూడా అలాంటి వాళ్ళమే కదా. పాపం వచ్చినప్పుడు ఒక్కోసారి ఏమంటాం మనం ఎవరమైనా, అరే గాడిదా, అరే అడ్డగాడిదా అంటమా? నిజంగా గాడిద చాలా విలువైంది. అది తెలుసా మీకు? గాడిదకి ఒకేలా ఆయుష్ స్వరం ఉండి గాడిదకి జ్ఞానం ఉండి మన దగ్గర గాడిద ఉందనుకోండి, మనం చమ్మే పెట్టుకోవద్దు. అది ఏది అసలు నేను ఎలా కనపడుతుంది, నాతో పాటుగా నువ్వు మోస్తావు, బరువులు మోయొచ్చు అంటది గాడిద. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? పాత నిబంధనలో దేవుడు గాడిదకి స్వరం ఇచ్చినట్టుగా కూడా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ గాడిద దేనికి సాదృశ్యం అంటే మనకి సాదృశ్యం. ఒకప్పుడు ఈ గాడిదని దేవుడు పిలిచినప్పుడు ఏ గాడిదనమ్మా? ఈ గాడిదని దేవుడు పిలిచినప్పుడు, అయ్యా ఈ గాడిద చాలా బరువులు మోసే గాడిద, ఇది నిన్ను మోయడానికి సమయం కాదయ్యా, ఇది నేను రానయ్యా, ఈ గాడిద రాదయ్యా, ఇంకా వేరే గాడిదని చూసుకోయ్యా అని అన్నమనుకో, ఈ గాడిద ఇక్కడే ఉంది, నీ గాడిదకి ఏ విలువ లేకపోతే నువ్వు. ఈ గాడిద దేవుని స్వరమిని, దేవుని మాటని లోబడింది కాబట్టి దేవుడు ఈ గాడిదని ఈ రోజున ప్రపంచానికి తెలిసేటట్టుగా చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే ప్రభు మాటకు లోబడి ప్రభు స్వరమిని, ప్రభా నిన్ను మోసే గాడిదిగా నేను ఉంటాను, ప్రభా నిన్ను మోసే గాడిదిగా ముందుకెళ్తే
దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే నిన్ను గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. అందుకే మనం ఎలా ఉండాలంటే ఆయన నామానికి ఘనత తెచ్చే గాడిదిగా ఉంటే మనకి ఘనత వచ్చేటట్టుగా ఆయన చేస్తాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించడం గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అయ్యా ఇదిగోనైనా నా ప్రభు నా తండ్రి నీవు రాజువై ఉన్నావయ్యా. అయ్యా ఇదిగోనైనా నా ప్రభు నీవు నాయన నా ప్రభు సాత్వికుడవై ఉన్నావయ్యా. అయ్యా నీవు దేన మనసు కలిగిన వాడువై ఉన్నావు నాయన. అయ్యా భారవాహికమైనటువంటి ఇదిగోనైనా గాడిద పిల్లను ఎక్కి నాయన ఊరేగించబడ్డ దేవుడు నాయన. అయ్యా ఒకప్పుడు కట్టబడిన స్థితిలో ఉన్న గాడిదని విడిపించావయ్యా. బంధకాల నుంచి నన్ను విడిపించావు నాయన. బలహీనతల నుంచి నన్ను విడిపించావు నాయన. అయ్యా నీ బిడ్డగా నన్ను స్వీకరించావు నాయన. అయ్యా ఇదిగోనైనా మా భుజాల మీద కూర్చున్న దేవుడు నాయన. అయ్యా ఇదిగోనైనా నా ప్రభా నిన్ను బట్టి నాయన ప్రభా ఇదిగో మాకు ఘనతనిచ్చిన దేవుడు నాయన. అయ్యా ఈ గాడిదకి ఏ విలువ లేదు కానీ ప్రభా ఈ గాడిదకి ఇదిగో నిన్ను బట్టి విలువ వచ్చింది నాయన. ఇదిగో ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరుడా, ఇదిగో దేవుని సన్నిధిలో ఇదిగో నీకు ఎందుకు విలువ వచ్చిందంటే దేవుణ్ణి మోసే గాడిదిగా నీవు ఉంటే దేవుడు నీకు విలువనిస్తాడు. ప్రభా నిన్ను మోసే గాడిద వల్లే నేను ఉండాలి ప్రభా. నీ నామాన్ని భరించే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా. నీ నామాన్ని ఓర్చుకునే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా. అయ్యా ఇదిగో నేను నా ప్రభా దావీదు కుమారునికి జయము అని స్తుతించే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా. అయ్యా నేను గణపరిచే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. ఆయన రాజు అయి ఉన్నాడు. ఆయన రాజ మనసు కలిగిన వాడు ఆయన. ఆయన సమస్త మానవాళి కోసం ఆయన ప్రాణాన్ని అడ్డేశాడు. ఆయన ప్రపంచానికి సర్వలోకానికి మహారాజా ఆయన. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. ప్రపంచాన్ని పోషించే మహారాజా ఆయన. ప్రపంచాన్ని రక్షించగలిగిన రాజు ఆయన. ఇదిగో నీ ప్రార్థన ఆలకించగలిగిన రాజు ఆయన. ఆయన రాజ మనస్సు కలిగిన వాడు ఆయన. ఆయన ఇదిగో నువ్వు అడిగిన దాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. మహారాజానికి వందనాలయ్యా, యేసయ్యానికి వందనాలు ప్రభా. ఇదిగో పిలాతు అడుగుతున్నాడు, నువ్వు యూదుల రాజువా అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, నీవు అన్నట్టు నేను రాజునే, అయితే నేను పరలోకానికి రాజుని, ప్రపంచానికి రాజుని అంటున్నాడు ఆయన. ప్రభు సముఖంలో ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. అయ్యా నీ బిడ్డగా నన్ను ఉంచావు నాయన. తండ్రి నీకు వందనాలయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాను.